ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడు ఉండెను. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. దేవుడు ఈ వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనం సిమియోను, ఏం పేరు అంటే ఆయన పేరు సిమియోను. యెరూషలేములో సిమియోను అని ఒక మనుషుడు ఉండే. షిమ్యోను వేరు, సిమియోను వేరు కదండి. ఈరోజు ఈ దైవ సేవకుని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సిమియోను ఎవరై ఉన్నారు? సిమియోను ఎవరు? యెరూషలేములో సిమియోనును ఒక మనిషి ఉన్నాడు. సిమియోను అంటే ఒక మనుషుడా? ఏమండి, ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన అసలు ఎవరు అంటే యెరూషలేములో ఉన్నటువంటి ఆలయములో ప్రధాన యాజకుడు. దేవునికి మహిమ కలుగును గాక. అతను ప్రధాన యాజకుడు కనుకనే 8 రోజుల వయసు ఉన్నటువంటి సమయంలో శిశువైన యేసును ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయనకు జరిగించుటకు దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు ఎవరి చేతిలో పెట్టి ప్రార్థన చేయించాలి? ఎవరండి? ముందు బాబుని తీసుకొచ్చి పాపను తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టి ప్రార్థన చేపిస్తారు? దైవ సేవకుని చేతిలో. ఇక్కడ ప్రధాన యాజకుడు ఆలయంలో ఉన్నాడు. ప్రధాన యాజకుని చేతిలోకి అప్పచెప్పారు కదండి. ఆ తర్వాత మిగతా వెళ్ళేటప్పుడు అందరూ బిడ్డను తీసుకొని చూసి మరి బ్లెస్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సిమియోను అనే పదానికి అర్థం ఏమిటంటే దేవుడు వింటారు. తెలియకపోతే రాసుకోవచ్చు కదా. సిమియోను అనే పదానికి అర్థం ఏమిటంటే దేవుడు వింటారు. ఏం వింటాడు దేవుడు? ప్రార్థనే వింటాడా? ఇంకేం వింటా? ఏమండి, వింటాడు అంటే ప్రతి మాట వింటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కువ మంది ఏం కోరుకుంటారు అంటే ప్రభువా నా ప్రార్థన వినయ్యా,
నేను సీరియస్గా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు మాత్రం వినబాకు. నాకు కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు వినబాకు. మరి ముఖ్యంగా నేను బజార్లోకి వస్తానే ఫైటింగ్ కోసం, అప్పుడు అసలు నా మాట వినబాకు. నేను గొడవ పెట్టుకుంటానే, నేను విశ్వాసులు మాట్లాడుతుంటేనే ఏ భాషలు అయ్యి అపవిత్రమైన భాషలు. నేను మాట్లాడే ఆ మాటలు వినొద్దు, కానీ నా ప్రార్థన మాత్రం వినయ్యా అంటూ ఉంటారు కదా. దేవుడు వింటాడు. సిమియోను అంటే అర్థం ఏంటంటే దేవుడు వింటాడు. ఆకాశం నుండి ఆయన వింటున్నాడంట. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన వింటాడంట, గ్రంథంలో రాస్తాడంట కదండి. కానీ ఇక్కడ సిమియోను గురించి మనం చదివినప్పుడు ఆయన పేరుకి అర్థం ఏమిటంటే దేవుడు వింటాడు. సిమియోను ఎవరే అంటే ప్రధాన యాజకుడు. ఈ సిమియోను యెరూషలేములో ఉన్నాడు. ఎందుకని? యెరూషలేములో దేవుని పరిశుద్ధ ఆలయం ఉన్నది. ఆ ఆలయములో పరిచర్య చేయడానికి సిమియోను అక్కడ ఉన్నాడు. అక్కడ సిమియోను గురించి మనం లేఖనాల్లో రాయబడిన మాటలు, కొద్ది మాటలు మనం చదువుకుందామా. ఆయన గురించి ఏమని రాయబడిందంటే, మొదటిగా సిమియోను నీతిమంతుడు, భక్తిపరుడు. ఎవరంటండి ఆయన? సిమియోను ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి. ఏ అనుభవంలో ఉన్నాడండి? అతడు నీతిమంతుడు. ఈరోజు మనం క్రిస్మస్ దినాల్లో ఏం నేర్చుకోవాలి అంటే, ఆ దినముల్లో ఉన్నవారు ఎలాగున్నారు, ఈ దినముల్లో మనం ఎలా ఉండాలి. సిమియోను నీతిమంతుడు, భక్తిపరుడు. మనం కూడాను నీతిమంతులముగాను భక్తిపరులముగాను ఈ సమయంలో, ఈ దినములలో, క్రిస్మస్ దినములలో మన యొక్క భక్తి జీవితాన్ని మనము మార్చుకుందాం, అభివృద్ధి పరచుకుందాం. ఒకవేళ నీతిమంతులముగా లేకపోతే, ప్రభువా నన్ను నీతిమంతునిగా మార్చు నాయన. మనం ఇంట్లో కూర్చుంటే దేవుని వాక్యం మనము వినలేం కదండి. దేవుని వాక్యమును శ్రద్ధగా మనం వినాలంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవకాశం చేసుకొని రావాలి. మరి అవకాశం ఉంటే కాదు, అవకాశాన్ని చేసుకోవాలి, కల్పించుకోవాలి. దేవుని మందిరానికి మనం వచ్చి అక్కడ దేవుని మందిరంలో మనం కూర్చొని మన మనసు ప్రభువు మీద కేంద్రీకరించుకొని శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. కొందరు సమాజముగా కూడుట మానుకొనుచున్నట్టుగా మీరు మానుకోవద్దు. సమాజముగా కూడుట మానుకోవద్దు. సమాజముగా కూడుకోమన్నాడా, లేకపోతే ఆ లైవ్లో చూసిన పర్వాలేదు అనుకుంటున్నా? ఏమండి, సమాజముగా ఈ లైవ్ వచ్చి మనకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? ఈ లైవ్ మనకు ఉపయోగపడాలా? ఈ లైవ్ ఎందుకు? అసలు రాలేక మంచంలో పడిపోయి ఉంటారే అనారోగ్యంతో. అటువంటి వారికి ఇప్పుడు బాగున్న వాళ్ళని కూడా లైవ్ ఏం చేస్తుంది? మంచంలో పడేస్తుంది. లైవ్ చూసేవాళ్ళు ఇట్లా మీరు మందిరంలో కూర్చున్నట్టుగా కూర్చొని చూస్తున్నారు అందరూ. ఏమండి, లైవ్ చూసేవాళ్ళు ఇలాగనే మీరు మందిరంలో ఎలా కూర్చున్నారు, సమాజంలో ఎలా కూర్చున్నారు, సంఘంలో ఎలా కూర్చున్నారు, అలాగనే కూర్చొని వాక్యం వింటున్నారు అందరూ. మన ఇంట్లోనే కదా, మన ఇష్టం ఎట్లాగైనా మనం వినవచ్చు. నిజంగానే ఆరోగ్యం బాగాలేదా? ఏమండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుందని వచ్చారా? 100% ఆరోగ్యం బాగుందని. భక్తిపరుడు, నీతిమంతుడు ఎలాగైనా తయారవుతారు అంటే సంఘములో మనం ఉండాలి, సంఘములో మనం అంటుకట్టబడాలి. నిజమైన ద్రాక్షావల్లిని నేను, మీరు తీగ ఎక్కడ ఉండాలంట? తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ, లేకపోతే అది జీవము కలిగి ఉండదు. జీవము కలిగితేనే ఎదుగుతుంది, ఎదిగిందే ఫలిస్తుంది. అతడు భక్తిపరుడు, నీతిమంతుడు. భక్తి కలిగి ఉండాలంటే, భక్తిని కలిగి ఉండాలంటే దానికోసం మనం ప్రయాసపడాలి, కష్టపడాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం కష్టపడకుండానే భక్తిపరులుగా మార్చబడతామా? పరీక్షలు లేకుండానే, శ్రమ లేకుండానే మనమందరం నీతిమంతులుగా తీర్చబడతామా? ఈ కొద్దిపాటి ఇవాళ వర్షం పడుతుంది ఏమన్నా? లేదుగా. ఏమండి, వర్షం పడుతుందా?
దేవుడు బంగాళాఖాతంలో తుఫాన్ని మన వైపు రాకుండా చేశాడు కదా. ఆ ప్రక్కనే ఆ శ్రీలంకలో దాదాపు 100 మంది పైన చనిపోయారు, 150 మంది చనిపోయారంట తుఫాన్తో. తమిళనాడులో బాగా భారీ వర్షాలు వంట, వరదలు వచ్చినాయంట. మన ఆంధ్రాలో కూడా ఇటు కోస్తా ప్రాంతాల్లో తిరుపతి, నెల్లూరు, కొన్ని పరిసర ప్రాంతాల్లో బాగా భారీ వర్షాలు పడినాయి వార్తలు చెబుతున్నారు కదా. మనకి ఏమైనా ఇబ్బంది లేదు కదా. ఉన్నప్పుడు మన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కదా. భక్తిపరుడు ఎలా తయారవుతాడు? భక్తిని నిరూపించుకోవాలి. నీ భక్తి ఎటువంటిదో, ఏమండి, నీ భక్తి ఎటువంటిదో. కొంచెము వర్షం పడిద్దేమో అనుకొని మానేశారు అనుకోండి, ఆ భక్తి ఎటువంటిది? ఓ ఎఫ్రాయిము, నీ భక్తి ఎలాంటిదయ్యా అంటే ఉదయమునే కురిసే మంచు ఆరిపోనట్లుగా, ఉదయాన్నే కనబడే మేఘము ఎగిరిపోనట్లుగా నీ భక్తి ఎగిరిపోతుందయ్యా, ఆరిపోతుందయ్యా. ఎటువంటి భక్తి అంటే అది? హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిం గురించి అక్కడ తెలుసు, చదవలేదమ్మా. అటువంటి భక్తి మనలను ధైర్యం కలిగిచ్చిద్దా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ఎటువంటి భక్తి మంది? ఈయన నీతిమంతుడు, భక్తిపరుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన భక్తి నేర్చుకోవాలి. ప్రభు కోసం మనము మన జీవితాన్ని సమర్పణ చేయాలి. నిజంగా మనం సమర్పణ చేయగలిగిన స్థితిలో ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ వచ్చింది. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు మనము భక్తి నిరూపించబడకపోతే మనకు ప్రతిఫలము రాదు, బహుమానము రాదు. అబ్రహామా, నీవు నాకు భయపడువాడు అని ఇందు మూలముగా తెలిసింది. ఇందు మూలముగా తెలుస్తుంది, నీ కుమారుని అర్పించటానికి నీవు బలిపీఠం మీద పెట్టి ఖడ్గము ఎత్తేసావు. అంటే అర్థం ఏంటి? బలి అర్పణ చేయడానికి సిద్ధపడ్డావు గనుక ఇదిగో ఇందు మూలమున నీవు నాకు భయపడువాడవని. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. మనం రోజు ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాం. అవన్నీ లెక్కేసుకుంటున్నామా? బుధవారం మందిరానికి రావాలంటే రేపటి నుంచి గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని మందిరంలో మనం ఉండాలంటే మా ఇంటి నుంచి మందిరానికి ఎన్ని అడుగులు దూరం ఉందో, ఇన్ని అడుగులు నేను నడిస్తే ఈ భూమి ఏమైద్దో, నా కాళ్ళు ఏమవుతాయో కదా. మన భక్తి అంటే మన ఇంట్లో కూర్చొని చేసిన భక్తేనా మన భక్తి? లేకపోతే మనం ఏదన్నా సన్యాసం పుచ్చుకున్నామా? సమాజముగా కూడా మానుకోవద్దు. సంఘములో మనం ఉండాలి. ఎవరైతే మారు మనసు పొందారో, పాపక్షమాపణ పొందారో, బాప్తిసం పొందారో వారందరికీ పేతురు గారు చెబుతున్నారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అంటే ఇంచుమించు 3000 మంది బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడ్డారు. వారికి ఏం చెప్పారంటే, వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఈ ఎడతెగగా ఉండరు. రొట్టె విరిచేది ఎక్కడ? లైవ్లో రొట్టె విరుస్తారా? ఇంట్లో రొట్టె విరుస్తున్నారా? ఏమండి? అపోస్తలుల బోధ ఎక్కడ? వాక్యం వినాలి మనము, సంఘములో వినాలి. ఆ బోధ వినుచుండగానే, ఆ వాక్యం వినుచుండగానే లూదియా హృదయము తెరవబడేది. వాక్యం వింటున్నాడంటే ఒక ఆయన కుంటి కాళ్ళు కలిగిన వాడు. పౌలు గారు వాక్యం బోధిస్తూ అతని వైపు చూస్తే అతను అద్భుతాన్ని పొందుకోవడానికి విశ్వాసం కలిగిన వాడని పౌలు గారు అతను చూసి వెంటనే అతనితో మాట్లాడుతున్నట్ట, నీవు లేచి నిలబడమనగానే వాడు వెంటనే లేచి నిలబడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాక్యం వింటూ ఉండగానే దేవుని కార్యాలు. అపోస్తలుల బోధ యందును సహవాసంలో మనం ఉండాలి. సహవాసంలో మనం అంటుకట్టబడాలి. సహవాసములో మనం బలపరచబడాలి. సంఘములో మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లకు ఎంతో కాపుదల, సంరక్షణ. మందలో ఉన్న ఆ గొర్రెలకు కాపరి తోడుగా ఉంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకు తోడుగా ఉండి ఈ సంఘములో, ఈ మందిరములో, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యలో పాల్గొన్న మనందరినీ కూడాను ఆయన దర్శిస్తాడు, మాట్లాడతాడు, మన ప్రార్థనలకు ఇస్తాడు, మనల్ని ఆశీర్వదించి పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సిమెయోను ప్రధాన యాజకుడు మంచి భక్తి కలిగిన వాడు. భక్తి కలిగిన దైవ సేవకులు ఉన్నారు, భక్తి లేని
దైవ సేవకులు ఉన్నారు. భక్తి కలిగినటువంటి విశ్వాసులు ఉన్నారు, భక్తి లేనటువంటి విశ్వాసులు ఉన్నారు. ఆ శూన్యము గండాలు అంటుంది, శూన్యము గండాలు తన భర్త గారితో, ఏమండి మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నటువంటి దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు మన ఇంటికి వస్తా పోతున్నాడే, ఎవరయ్యా అంటే భక్తి కలిగిన దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసులమైన మనము, పరిశుద్ధులమైన మనము, సేవకులమైన మనము కూడాను మన సహోదరుల ఇంటికి, సహోదరుల ఇంటికి, మన సంఘస్థులతో మనము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు, ఎవరేమే మన ఇంటికి ఎవరైనా సహోదరులు వస్తుంటే, సహోదరులు వస్తుంటే, సేవకులు వస్తుంటే, పరిచారకులు వస్తుంటే అనుకుంటూ ఉంటారు, వచ్చేవారు భక్తి కలిగిన వారా కాదా, వచ్చేవారు భక్తి కలిగిన వారా కాదా. వినండి, వచ్చేవారు భక్తి కలిగిన వారా కాదా, వాళ్ళు వస్తున్నారు మన ఇంటికి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఈ ప్రార్థన చేసేవారు భక్తి కలిగిన వారా కాదా, పాటలు పాడుతున్నారు, ఈ పాటలు పాడేవారు భక్తి కలిగిన వారా కాదా, వాక్యం చెబుతున్నారు, వీరు భక్తి కలిగిన వారా కాదా, గుంపు గుంపుగా వస్తున్నారు, ఈ గుంపు భక్తి కలిగిన గుంపేనా లేక భక్తి కోసం వచ్చే గుంప, భక్తి కలిగిన వారేనా. వినాలి, భక్తి కలిగిన వారేనా. ఈ సమయం గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, సమయోను నీతిమంతుడు, భక్తి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడంట. రెండవ మాట ఏమైనా రాయబడిందండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఎవరు ఆదరణ ఇశ్రాయేలుకి? ఏమండి, ఎవరు ఆదరణ ఇశ్రాయేలుకి? ఆదరణ ఎవరు? ప్రభువారు సెలవిచ్చారు కదా, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. ఏమండి, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, వేరొక ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆదరణకర్త ఎవరే అంటే మన ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆదరణకర్త కొరకు ఏం చేస్తాడంటండి, కనిపెట్టుకుంటున్నాడు. మనము సంఘములో ఇదిగో సమయోను దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలండి. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు. ఇశ్రాయేలులో ఆదరణ ఎవరంటే మెస్సియా వారి ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు వారి ఆదరణకర్త. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి కోసం కనిపెట్టుకున్న వారు ఇశ్రాయేలులో చాలామంది ఉన్నారు కదండి. అంట ఆ ఆదరణకర్త కోసము కనిపెడుతున్నాడంట, ఎదురు చూస్తున్నాడంట. ఏమనంటే ఎప్పుడు వస్తాడు ఆయన రక్షకుడు ఎప్పుడు వస్తాడు. ఆ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, హేరోదు రాజు పరిపాలన చేస్తున్నాడు. గ్రామంలో పుట్టినప్పుడు అక్కడ పరిపాలన చేసేది యూదుల పరిపాలన కాదు. అర్థమైందా? ఎవరు పరిపాలన చేస్తున్నారు? హేరోదు రాజు గారు పరిపాలన చేస్తున్నారు. అంటే అక్కడ హేరోదు రాజు గారు ఎవరి కింద పరిపాలన చేస్తున్నాడు? రోమా ప్రభుత్వం వారి కింద పరిపాలన చేస్తున్నారు. వారు ఏం చేశారంట, వారే వచ్చి ఒక రాజుని పెట్టకుండా ఇక్కడ వీళ్ళలోనే ఉన్న ఒక వ్యక్తిని రాజుగా పెట్టి, ఆ హేరోదు రాజు పరిపాలన ఒక ప్రాంతాన్ని చేస్తున్నాడు, ఇంకో ప్రాంతానికి ఎవరు పరిపాలన చేస్తున్నా అంటే గవర్నర్ గారైన పిలాతు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ బానిసత్వంలోంచి మాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది? వీరేం చేయాలి? సంవత్సరం అంతా కష్టపడి పనిచేసి పొలం పండించి పంట వచ్చిన తర్వాత ఆ పంటలో రాజుగారు ఎంత పర్సంటేజ్ ఇవ్వమంటే అంత ఆయనకి ఇవ్వాలి. ఎకరంలో వరి ఎంత పండిందయ్యా అంటే 30 బస్తాలు పడింది అనుకుందాం, ఏమండి, లేదా 20 బస్తాలు పడింది అనుకుందాం. 20 బస్తాలు పడింది, ఆయన ఏమంటాడు, 10 బస్తాలు నాకు ఇచ్చి 10 నువ్వు తీసుకో అంటాడు. మరి దానికి ఆ పంట అంతా కష్టపడి 365 రోజుల్లో కష్టపడి పని చేసింది ఎవరు? దానికి నీళ్లు పెట్టింది ఎవరు? దానికి మందు వేసింది ఎవరు? దానికి ఖర్చు పెట్టింది ఎవరు? ఏమండి, అదంతా దున్నాలంటే ఊరినే అయ్యే పని కాదు. ఒకేసారి కలుపు మొత్తం చేయాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళని అయిద్దా? కోత కోయాలంటే అయిద్దా? కుప్పను వచ్చాలంటే అయిద్దా? పని వాళ్ళని పిలిపించి డబ్బులు ఇచ్చి మరీ పని చేయించుకోవాలి కదా. ఇంత ఖర్చు పెట్టి కష్టపడి మనం పంట పండించుకుంటే ఆయన ఏమంటున్నాడు, నువ్వు నాకు సగం ఇచ్చి సగం నువ్వు తీసుకో అంటున్నాడు. సగం ఇవ్వాలా అంటే తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు, చెరసాలలో పడేస్తాడు.
ఈ బాధ మనకి ఎప్పుడు పోయిద్ది? మీరు ఇంట్లో ఉంటున్నారు, ఇంటి పన్ను కట్టండి అంటాను. మా ఇల్లే కదా అంటే మీ ఇల్లే, కానీ నాకు పన్ను కడితే ఇంట్లో ఉంటావు, లేకపోతే జైల్లో ఉంటావు. ఎక్కడ ఉంటావు? అయ్యా మేము ఇంత బాధపడుతున్నాము, మాకెప్పుడు విడుదల కలుగుతుంది? మా రక్షకుడు వస్తే, మా మెస్సయ్య వస్తే మాకెంతో విడుదల కలుగుతుంది, సుఖంగా సంతోషంగా మేము జీవిస్తాము అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టుచుండువాడు. మెస్సియా కోసం కనిపెడుతున్నారు. అలాగని పరిశుద్ధాత్మ కోసం వారు అందరూ కూడా కనిపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకున్నవారు మనకంటే ముందున్నారు కదా, మనకు మాదిరి చూపించిన వారు. యేసు ప్రభు వారు వారితో అంటున్నారు అపోస్తల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు పెట్టుడి. తండ్రి వలన మీరు వినిన ఆ వాగ్దానం కొరకు, తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. దేవుడు సెలవిచ్చారు, ప్రభువారు సెలవిచ్చారు. ఆ శిష్యులందరూ కూడాను ఈ మాట విని తర్వాత వారందరూ కనిపెట్టుకోవడం ప్రారంభించారు. ఎక్కడ? యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. ఎక్కడ కనిపెట్టుకోవాలి? యెరూషలేములోనే కనిపెట్టుకోవాలి. ఈ రోజున జాగ్రత్త వినండి. దేవుని అంగీకరించిన మనం అందరం కూడా, ప్రభువుని అంగీకరించిన మనం అందరం కూడాను మందిరాన్ని విడిచిపెట్టకుండా తండ్రి వలన వినిన వాగ్దానం కోసం బాప్తిసం పొందిన మనం అందరం కూడా కనిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం అండి. నికోదేముతో యేసు ప్రభువు అన్నారు, ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. నీటి మూలముగా బాప్తిసం పొందడం అనేది నీ తీర్మానం, నీ సిద్ధపాటు. నాకు యేసే కావాలి, నేను ఇంక పాపము విడిచిపెట్టేస్తున్నాను, ఇప్పుడు పాపం జోలికి నేను వెళ్ళను. ప్రభు నీకు ఇచ్చినటువంటి ఆ పాపం పైన విజయం ఇచ్చాడు కనుక నువ్వు ధైర్యంగా ఇప్పుడు దేవుని మీద ఆనుకొని, ప్రభువా నాకు రక్షణ దయచేయమని పాపాలు ఒప్పుకొని ప్రభుని వేడుకుంటున్నావు. దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు బాప్తీసం ఇవ్వడానికి. దైవ సేవకులు బాప్తీసం ఇస్తున్నారు. ఇది మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి జరుగుతున్నటువంటి పరిచర్య. కానీ నీటి మూలముగా జన్మించినంత సులభం కాదు ఆత్మ మూలముగా జన్మించటం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు.
2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.